Thank you. Nice, Gautam. So guys, Gautam, Yeah. meet Anu. Anu is the team leader. Gautam. Anu. తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది. సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. భార్గవి, గౌతమ్ గౌతమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. నేను ఆల్రెడీ కర్చీఫ్ వేసేసా. సో హీస్ మైండ్. నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే. ఏ అది కాదు, తను మీ అందరికీ ముందే తెలుసా? ఓ అదా, లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ. ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురుపడాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా? Anu, Gautam want to see you in his cabin. Anu, I want all project status in a single report. Can you do? ఓకే. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నన్ను. చాలా పద్ధతైన సంబంధం రా. అమ్మాయి కూడా బంగారం నాన్న. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను నాన్న. వాడు ఎలాగొచ్చాడా? సర్లేండి, అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి. నేను ఎలాగ హైదరాబాద్ వెళ్తాను కదా, ఫాలో అప్ చేసి టచ్లోకి వస్తాను. షల్ ఐ మేక్ అ మూవ్? రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి. తప్పు చేసింది ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికీ బాధపడకూడదు. భార్గవ్, అను అను డోంట్ బి టెన్స్, బీ కూల్. కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు, కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు గుర్తుందా, ఫస్ట్ డే నేను మాట ఇచ్చాను టీమ్ లీడర్ చేస్తానని. షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు. అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు. ఏంట్రా బ్రో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీ? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. కొమ్మేద్దాం బ్రో, నువ్వు రావడమే లేటు. నువ్వు నీ పార్టీ, వస్తాను రా. దుబాయ్. సరే బ్రో. హాయ్ నాన్న. అమ్మేం చేస్తుంది? ఆ ప్రవచనాలు చెప్పే గీతాదేవి ఉంది కదా, ఆ, ఆవిడ కాలు జారిందని ఎవరో చెప్పారట. స్నేహితురాలు కదా, స్వయంగా అమ్మాయి స్వీట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. తీరా హాస్పిటల్కి వెళ్తే గానీ తెలియలేదు ఆవిడ కాలు జారింది గుడి మెట్ల మించని. తను వెళ్ళేది వెళ్లకుండా కాలనీలో అందరికీ చెప్పెళ్ళింది. పొద్దున్నుంచి గీతాదేవి ఫోన్లోను
మీ అమ్మ కాలనీలోను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. ఇంకేంటి నాన్న? ఇన్నేళ్ల నా పెంపకంలో నీకేం కావాలో అర్థం చేసుకున్నాను, కానీ నువ్వేం కోరుకుంటున్నావో అడగలేదు తల్లి. నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు తల్లి? నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి, నా అభిప్రాయాన్ని ఏకీభవించాలి, నా కోపాన్ని అర్థం చేసుకోగలగాలి, నా బాధని షేర్ చేసుకోవాలి. నన్నెంత ప్రేమిస్తాడో నా తల్లిదండ్రుల్ని కూడా తను అంతే గౌరవించాలి. అంటే అచ్చు గౌతమ్ లాంటి వాడు అన్నమాట. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంటికి రాబోయే అల్లుడు కన్నా కూతురు కాబోయే భర్త గురించే ఎక్కువ ఆలోచిస్తాడమ్మా. ఆ గౌతమ్ రెండిటికి సరిపోయేవాడమ్మా. నువ్వెలా ఉండాలో ఆలోచించేది మీ అమ్మ, నీకేం కావాలో తెలుసుకుని ఇచ్చేది మీ నాన్న. ఈ రెండూ కలిస్తేనే గౌతమ్. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. గౌతమ్ నీకు అన్ని విధాలా సరిపోయేవాడు. చాలా హ్యాపీగా ఉన్నావు. చాలా పద్ధతిగా పెంచారు. గౌతమ్ గురించి చెప్పానా నాన్నతో? అసలు వాడిని చూడటమే ఇష్టం లేని నేను వాడి గురించి ఇలా ఎలా? వీడు రిషి కదా, గౌతమ్ ఎందుకు అవుతాడు? నేను గౌతమ్ గురించి ఎందుకు మాట్లాడాను? నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానా? వీడు గౌతమా రిషినా? గౌతమా రిషియా? ఈడు దేన్నైనా తగులుకున్నాడేంటో. బావా చెప్పు. మరి రాత్రి నువ్వు కల్లోకి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి నిద్ర లేకుండా చేసావు తెలుసా? లగేష్, ఎంతసేపు నీ సోది చెప్పడమే కానీ నా బాధ వినేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఆడేమో ఫోన్ చేస్తే తీయడు, దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు అది పెళ్లి చూపుల్లో పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నాకు గనక తిక్కరేగిందంటే ఇదంతా వాళ్ళ అమ్మా బాబులకి తాలింపేసేస్తాయో అనుకుంటున్నారు. బావా వాళ్ళ బాధలు మనకెందుకు చెప్పు? మంట ఎక్కువైతే వంట మాడినట్టు నువ్వు ఆవేశపడితే పెళ్లి ఆగిపోతుంది. అది తెలిసి తెలియనట్టున్నావనుకో, అక్కడ వాళ్ళ డప్పులు మోగుతాయి, ఇక్కడ మన అప్పులు తీరుతాయి. సరే, రాత్రికి ఎక్కుతా. సార్, మా ఓనర్ వచ్చే టైం అయింది. కొంటారా కొనరా? కొనడానికి రాలేదు, కూర్చోడానికి వచ్చా. కుర్చీ బాగుంది, పొద్దుటికి రెడీ అవ్వాలి. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అను. మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ మర్జర్ యు ఆర్ ది ఫస్ట్ ఎంప్లాయీ టు గో దేర్. ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. Hi Gautam, this is Ari. Please come to 12th floor. Come on, let's go. Hi Rishi.
stay here, I'll handle it. అను, వెళ్దాం. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మన రెండు కంపెనీలు మర్జ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అండ్ గుడ్ న్యూస్ ఇస్ దట్ వీ హ్యావ్ బ్యాగ్డ్ అవర్ ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్. యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. గౌతమ్ అండ్ అను are going to be leading this project. So let's wish Gautam and Anu that together take this project to a very successful one. And let's enjoy this party. Cheers! Hey, hi. Gautam, so cute కదా? తను జాయిన్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా భయ్యా, అసలు ఛాన్సే ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు. నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తన్ని డేట్ కి తీసుకెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వదిలేదే లేదు దీన్ని. హాయ్. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, అక్కడ మన ఇద్దరమే ఉండాలి. టేక్ మీ దేర్. నీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, టేక్ ఇట్. ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా. మన డీటెయిల్స్ కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. విల్ మేక్అవుట్ అను. Hey Anu, good morning. Come sit. నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు. చెప్పు. నాకు ట్రాన్స్ఫర్ కావాలి. తప్పు చేసింది ఆ సామ్రాట్ గాడు అయితే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం? నో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా? చచ్చా, అది కాదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో? దట్టు 2 కంపెనీలు మర్జ్ అయిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను. రిషి మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చాడా? హీస్ మూవ్డ్ ఆన్ అను, అండ్ దట్ టు సో ఫాస్ట్. కమ్ ఆన్, cheer up. అవును భార్గవి, అది పాస్టే. కానీ నన్ను చేస్తుంది. నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది. నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపించే. హెల్ప్ మీ అవుట్, అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ. హే, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సరే అను, నీ ఇష్టం. కానీ ఈ మర్జర్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు.
Gautam is heading this project. So he must approve this. Don't worry. తనతో నేను మాట్లాడతాను. Let's go. వద్దు భార్గవి, డోంట్ ఆస్క్ హిమ్. Why? ఈ గౌతమే ఆ రిషి.